విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నట్లు ఏపీఎస్పీఓ జేఏసీ కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్, విద్యుత్ శాఖ 1104 యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం తీరుకు నిరసనగా శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఏపీఎస్పీఓ జేఏసీ కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్, విద్యుత్ శాఖ 1104 యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ కన్వీనర్ బి పళిరాజు అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత 2 రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 22వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సర్వీస్ చేసిన వారందరికీ విద్యుత్ శాఖలు విలీనం చేయాలన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం అమల్లో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం పేర్లు రూపొందించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ, కన్వీనర్ ఎన్ఎస్ నాయుడు, పెద్దాపురం జేఏసీ నాయకులు కె బాబీ, జిఎస్ సుందర్రావు, డి సింహాచలం, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. రకరకాల చర్చల పేరిట చర్చలకు పిలిచి అన్నిటికీ ఆమోదించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కార్మికులను, ఉద్యోగులను తీవ్రంగా మనస్తాపానికి గురి చేయడమే కాకుండా వారికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది మేనేజ్మెంట్. దీన్ని గవర్నమెంట్, ప్రభుత్వం వారి దృష్టిలోకి తీసుకెళ్లి, మేనేజ్మెంట్ వారి దృష్టిలోకి తీసుకెళ్లి ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమాల ద్వారా మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంతకు పూర్వమే ఒప్పుకున్న అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా గత 2 రోజులుగా నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు, రేపు అనగా బుధవారం, గురువారం ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ద్వారా మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. శుక్ర, శనివారాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అందరూ మూకుమ్మడిగా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని మా యొక్క నిరసనని తీవ్రతరం చేస్తాము. అలాగే ఆ తర్వాత శనివారం రోజున సాయంత్రం కలెక్టర్ గారికి మేమందరం కూడా వెళ్లి మా విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి తరపున కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని అందజేసి మా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం. 1999 నుంచి 2004 దాకా ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్, జీపీఎఫ్ ఒకటి వర్తించాలండి. కాంట్రాక్ట్ జేఎల్ఎంలని వెంటనే రెగ్యులర్ చేయాలి. అదే విధంగా గ్రేడ్ 2 జేఎల్ఎంలని రెగ్యులర్ జేఎల్ఎంగా నియమించాలి. కాంట్రాక్ట్ ప్రమోషన్లు ఇవ్వాలి. జేఎల్ఎంలని సచివాలయంలో నియమించుకున్నారు. వాళ్ళని సచివాలయం సిబ్బందితోటి సమానంగా వాళ్ళకి వేతన సవరణ అయితే జరగట్లేదు. వాళ్ళని ప్రభుత్వంలో మా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విలీనం చేసి వారికి మా ఈపీటీసీఎల్ మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసి తక్షణమే సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటూ, మెడికల్ పాలసీ మీద ఒకటి కూడా మాది ప్రధాన డిమాండ్ అండి. మెడికల్ పాలసీ మీద కూడా మాకు సరైన అవగాహన లేదు. జేఏసీలో మా జేఏసీ నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత మెడికల్ పాలసీ మీద మీకు త్వరలో వివరణ ఇస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా అది 2 నెలలు అయింది, కానీ ఇప్పుడు దాకా అది జరగలేదు. అదేవిధంగా మాకు 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలు కూడా ఇప్పుడు దాకా మాకు అమలు చేయలేదు. ఇవన్నీ అమలు అయ్యేదాకా మా సమ్మెని ఉధృతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుందండి.